విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. ధను రాశి వారికి ఈ మాసంలో జూన్ మాసంలో ఎలా ఉండబోతున్నాయి రాశి ఫలాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ధను రాశి అనగానే మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మీ పేరు గనక ఏ, యో, బా, బి, బు, ద, ప, డ, బే అనే అక్షరాలతో గనక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. ఈ నెలలో అధికంగా మీరు ఖర్చులకు లోనవుతారు. హెచ్చు తగ్గులు అనేవి ప్రతి ఫీల్డ్లో కూడా ఉంటాయి. వృత్తిపరమైనటువంటి దృక్కోణంలో గమనించినట్టయితే కొంత మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి, కానీ పెట్టుబడి లేక ఇబ్బంది పడతారు. ఈ సమయంలో ప్రచార అవకాశాలు కూడా అందుబాటులోకి వస్తాయి. అటువంటి పరిస్థితుల్లో ఉత్తమమైనటువంటి వాటిని ఎంపిక చేసుకొని మీ సమస్యల్ని దాటి మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. విద్యార్థులకి ఈ నెల ప్రారంభం చాలా అనుకూలంగా ఉంటుంది, కానీ ఏకాగ్రత తరచూ దెబ్బతింటూ ఉంటుంది. మెడిసిన్ కానీ సర్జరీ కానీ చదవాలి అనుకునే వాళ్ళకి, విద్యార్థులకు విజయవంతమైనటువంటి అవకాశాలు, అద్భుతమైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఉన్నత విద్యని అభ్యసించేటువంటి విద్యార్థులు తమ అధ్యయనాలను లోతుగా పరిశోధించే అవకాశం ఉంటుంది. మీకు పేపర్లు పబ్లిష్ అవ్వడం కానీ పైవారి అండదండలు మెరుగ్గా ఉంటాయి. అలాగే ఈ నెలలో కుటుంబ జీవితంలో కూడా అనేక రకాల హెచ్చుతగ్గులు అనేవి చూస్తారు. ముఖ్యంగా కుజగ్రహం మొదటి వారం తర్వాత మీ తల్లి తండ్రి శారీర ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడము, ఈ సమయంలో మీ తల్లిదండ్రుల ఆరోగ్యానికి అదనపు జాగ్రత్తలు అవసరం అవుతాయి, ఎందుకంటే వారిద్దరిపైన కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ సమయము మీరు జీవిత భాగస్వామితో కానీ అలాగే మీరు ప్రేమించే వ్యక్తులతో కానీ చాలా ఆనందంగా గడుపుతారని చెప్పొచ్చు. అనేక రకాల అవకాశాలు కూడా వస్తాయి మీకు. విహారయాత్రలు వెళ్ళడము, సినిమాలు, షికార్లు, షాపింగ్లు, బయటకు వెళ్ళడం, బయట భోజనం చేయడం, ఇలాంటివన్నీ నాణ్యమైనటువంటి సమయాన్ని మీరు మీ భాగస్వామితో గడుపుతారని చెప్పొచ్చు. అయితే ఇతర కార్యకలాపాల్లో కూడా పాల్గొంటారు. మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితిని గమనించినట్టయితే అనేక రకాల హెచ్చుతగ్గులను అనుభవిస్తారు. ఈ సమయంలో ఖర్చులు త్వరగా పెరుగుతాయి, రాబడి అంతా ఉండదు. అదుపులో ఉంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నం అంతా కూడా వృధా అవుతుంటుంది. నిరంతరం శ్రమించాల్సి ఉంటుంది. అలాగే అనేక రకాల అవకాశాలు మీకు కంటి ముందే కనిపిస్తూ ఉంటాయి, కానీ వాటిని పెట్టుబడి లేక కొన్ని చేజార్చుకోవాల్సి వస్తుంది అన్నమాట. అలాగే కొత్త పుంతలతో మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అలాగే సేవా రంగాల వారికి అనేక రకాల అవకాశాలు లభిస్తాయని చెప్పొచ్చు. ఇటు వైద్య రంగం కానీ, ఇటు మీడియా రంగం కానీ, రాజకీయ, మార్కెటింగ్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, అలాగే కళారంగాల వారికి ఇబ్బడి ముగ్గడిగా అవకాశాలు లభిస్తాయి. మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు మీరు. అలాగే రాజకీయ రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుందని చెప్పొచ్చు. సంఘంలో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. అయితే అసాధారణ రక్తపోటు సమస్యలు, అలాగే చర్మ సంబంధ సమస్యలు, దాహము ఎక్కువగా, శరీరంలో ద్రవ పదార్థాలు తగ్గడము, ఇలాంటి సమస్యలు, అంటువ్యాధులు, ఇలాంటివి కొంత ఇబ్బంది పెట్టడానికి ఆస్కారం ఉంది. పిల్లలు సాధించినటువంటి ప్రగతి వలన మీకు ఆనందం లభిస్తుంది. మీ పిల్లల్లో ఎవరైనా విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నట్టయితే ఈ సమయంలో అది సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. వీసాలు సకాలంలో వస్తాయి. దానికి మీరు కొంచెం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అలాగే శుభకార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఆహారంలో తగు జాగ్రత్తలు తీసుకోండి, లేకపోతే ఆరోగ్యం పైన అది మరింత ప్రభావాన్ని చూపడానికి ఆస్కారం ఉంది. మరి ఎలాంటి పరిహారాలు చేసినట్టయితే ధనురాశి వారికి జూన్ మాసం బాగుంటుంది? మరి బృహస్పతి బీజ మంత్రాన్ని పఠించడం, ఓం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని పఠించడం, గురువులకి పసుపు రంగులో ఉండేటువంటి మిఠాయి అలాగే పసుపు రంగులో ఉండేటువంటి వస్త్రాలను సమర్పించడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చేయండి. మరింత చక్కటి ఫలితాలు పొందుతారు. శుభం.